ఓకే, ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ ప్రవేశికని ప్రతి సంవత్సరం స్మరించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. మనం ఇప్పుడు ఆ ప్లెడ్జ్ చేద్దాం. అందరూ ప్లెడ్జ్ పొజిషన్లో చేపెట్టుకోండి. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్ర్యాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్లో 1949 నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకుని మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత యాక్చువల్గా 1947 మనకి ఆగస్ట్ 14th నైట్కే ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ మనం రిపబ్లిక్ డేని ఎందుకు జనవరి 26th అంటే 1950 జనవరి 26th నుంచి రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు 1947లోనే ఇండిపెండెన్స్ వచ్చి కానీ మనం 1950 నుంచి ఈ రిపబ్లిక్ డే జాన్ 26th ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఇట్ టుక్ సమ్ టైమ్ టు రైట్ ద కాన్స్టిట్యూషన్. మనకి కొంత టైం తీసుకున్నాం, ఒక 2.5 years, అలాగే ఇంకా కొన్ని నెలల పాటు చాలా శ్రమించి, అంటే ఇంకా ఏ దేశము ఇతర ఏ కంట్రీ వాళ్ళు కూడా మన మీద దాడి చేయడానికి కానీ మన ఆక్రమించుకోవడానికి కానీ అవకాశం ఎటువంటి పరిస్థితుల్లోనూ లేకుండా సామాజికంగా ఆర్థికంగా అన్ని విషయాల్లోనూ మనం పటిష్టంగా ఉండేందుకు గాను లిఖితపూర్వకంగా అంటే రిటర్న్ అనమాట ఒక అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అది ఏర్పాటు చేసుకునేందుకు గాను మనకు ఒక 2.5 years పట్టిందనమాట. అందుకు మనం 1950 జనవరి 26th నుంచి ఈ రిపబ్లిక్ డేని గణతంత్ర దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకేనా అమ్మా? ఈ కాన్స్టిట్యూషన్లో మనకి ప్రథమంగా అంటే పౌరుడికి కావాల్సిన హక్కులేంటి, విధులేంటి, ఇవన్నీ కూడా ఆ బుక్లో ప్రతిదీ రాసి ఉంచారు. సో ఈ కమిటీకి దీనికి ఒక ముగ్గురుతో ఒక కమిటీ వేశారు. దానికి అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించారు. ఓకే, ఈ రాసిన దాన్ని ప్రతి దేశం నుంచి ఒక 18 కంట్రీస్ నుంచి దాని నుంచి లైక్ అమెరికా నుంచి డెమోక్రసీ అలా కొన్ని ఎక్కడ ఏది బాగుంటుందో అవన్నింటినీ గ్యాదర్ చేసి అప్పుడు దాంట్లో రాసి దాన్ని అంబేద్కర్ గారు ఆమోదించారు అనమాట. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ దట్స్ వి సెలబ్రేట్ అవర్ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. 26th రిపబ్లిక్ డేగా ఇప్పుడు కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నప్పుడు ఈ విషయాలు మాత్రం ఖచ్చితంగా పాటించండి. అంటే 15th ఆగస్టు మాత్రం కింద దించి పైకి లాగుతూ ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి. బట్ 26th రిపబ్లిక్ మాత్రం ఫ్లాగ్ హోస్టింగ్ పైనే ఉంటుంది, జస్ట్ మనం ఫ్లాగ్ వదిలేస్తాం. సో దీనికి ఏంటంటే డిఫరెన్స్ అదొకటే. మిగతావన్నీ కూడా యాక్టివ్గా మన ఇండిపెండెన్స్ చేస్తాం. మన పిల్లలకి ఎక్కువ నేర్పించవలసింది ఏంటంటే మన ఇంట్లో ఎన్ని పండుగలు చేసుకున్నా కూడా ఇది భారతీయ పండుగల్లో ఒకటి 15th ఆగస్టు, 26th రిపబ్లిక్ డే, ఇది అందరూ కలుసుకొని చేసుకునే పండగ. దీని మతాలతో సంబంధం లేని పండగ. ఇంట్లో మన రకరకాల పండుగలు, రకరకాల క్యాస్ట్లు, రకరకాల పండుగలు చేసుకుంటాం కదా. మన అందరూ కలిసి చేసుకున్న పండుగ ఏంటంటే భారత్ పర్వ్. అంటే దీన్ని ఏంటంటే భారతీయులందరూ కలిసి చేసుకున్న పండుగని భారత్ పర్వ్ అంటారు. ఆ పండుగలు ఏంటంటే మనందరికీ ఒకే పండగ, రెండు పండుగలు, ఒకటి 15th ఆగస్ట్ అండ్ 26th రిపబ్లిక్ డే. సో దాన్ని మీరు ప్రత్యేకంగా పిల్లల్లో మైండ్ సెట్లో చేయాలి. అంటే క్యాస్ట్ ఫీలింగ్స్ ఇవన్నీ తెలియకుండా మన అందరూ భారతీయుల పండుగ ఏంటంటే రెండు పండుగలు, ఒకటి ఇదే క్రిస్మస్, రంజాను, సంక్రాంతి, ఇవన్నీ కూడా మన ఇండివిజువల్ పండుగలు. ఎవరు వాళ్ళు ఇండివిజువల్ పండుగలు ఏ విధంగా చేసుకుంటాం అనేది మనం నేర్పిస్తున్నాం. బట్ అందరూ కలిసి చేసుకునే పండుగలు ఇదే. కానీ అయితే మనకి
క్రాప్లో పెట్టే సెలవు వచ్చిన వాడిని అందరూ టీచర్లే సెలవు వస్తే ఇంటికే ఉండిపోతున్నప్పుడు పిల్లలకి మనం ఏం చెప్పగలుగుతాం. కానీ సో ఇది చిన్న లాజికల్ ప్రాబ్లమ్స్. అంటే ఈ పండుగలకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ జనరల్గా రాజ్యాంగంలో కూడా చాలా చోట్ల వచ్చిన సెలవు ప్రకటించకూడదు, ఈ పండుగలకి అందరూ గ్యాదర్ అయ్యి చేసుకోవాలని చెప్పింది. కానీ మన చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే ఈ పండుగలకు సెలవు ఇచ్చేస్తారు, ఇంట్లో కూర్చుంటాం. ఇది కాదు, దట్ ఈస్ ద డిఫరెన్స్. దీని యొక్క ఇంపార్టెన్స్ని పిల్లలు స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత కూడా రిపబ్లిక్ డే దానికి వచ్చి ఒక్కొక్క 5 minutes మీరు అందరూ క్లాస్లో చెప్పి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిపబ్లిక్ డే అండ్ 15th August ఇవాళ ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాం. ఓకేమ్మా? అమ్మ, మీకు అర్థమైందా రిపబ్లిక్ డే అంటే ఏంటో? మేడం చెప్పారు కదా, సార్ చెప్పారు మనం అందరూ కలిసి ఉండాలి చక్కగా అని. అక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మనకి స్వాతంత్ర్యం వచ్చింది కదా 1947లో. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం బ్రిటిష్ వాళ్ళని పారద్రోలి మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం కదా. కానీ అప్పుడు మన భారతీయులు ఎవరికీ తెలియదు అనమాట, ఏంటి ఎలా ఉండాలి, ఎలా చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ తెలియవు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు కాన్స్టిట్యూషన్ రాశారని చెప్పారు కదా. అంటే ఆ కాన్స్టిట్యూషన్లో ఏముంది, ఏది రైటు, ఏది రాంగు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అంటే ఒక్కొక్కరికొకలా ఉండదు కదా. రూల్స్ అనేవి అందరికీ ఈక్వల్ రూల్స్ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్ అన్ని ఎవరు ఎలా ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ లో ఉంటాయన్నమాట. అది ఆమోదించిన రోజు ఈ రిపబ్లిక్ డే. ఓకేనా? హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్.